नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ आपके रूबरू हाजिर है। खबर यह है कि आज YSRCP ज़िला दफ्तर में YSRCP लीगल सेल की जानिब से एक प्रेस कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया गया। इस मौके पर YSRCP से ताल्लुक़ रखने वाले एडवोकेट्स ने हुकूमत से मुतालबा किया कि हुकूमत फौरी तौर पर करनूल में हाई कोर्ट का क़याम अमल में लाए। यहाँ पर हाई कोर्ट बेंच हरगिज़ भी एक्सेप्ट मंजूर नहीं की जाएगी। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। అదేవిధంగా మనం రాష్ట్రంలో చూసుకుంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా హ్యూమన్ రైట్స్ కమిషన్, లోకాయుక్త, అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్, సిబిఐ కోర్టు, ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్ ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటిస్తూ ఖచ్చితంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని వైసీపీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన కర్నూలు జగన్నాథగట్టు ప్రాంతంలో నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అక్కడ భూమి కేటాయించడం, అదేవిధంగా శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కర్నూలులో ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇంతవరకు హైకోర్టు బెంచ్ స్థాపనకు ఎలాంటి కార్యక్రమాలు రూపొందించకుండా కాలయాపన చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మేము ఈరోజు న్యాయవాదులమైనటువంటి మేము కర్నూలులో ఖచ్చితంగా హైకోర్టునే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మేము న్యాయవాదులైనటువంటి మేము ముఖ్యంగా డిమాండ్ చేయడం ఏమంటే ఖచ్చితంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి, హైకోర్టు బెంచ్ కాదు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తేనే కర్నూలుకు న్యాయం జరుగుతుంది, అదేవిధంగా రాయలసీమకు న్యాయం జరుగుతూ ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ శంకుస్థాపన చేసినటువంటి నేషనల్ లా యూనివర్సిటీని ఇక్కడ ఏర్పాటు చేయకుండా దాన్ని కూడా తరలించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని కూడా మేము ఖచ్చితంగా ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇంకొకటి, ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చెడ్డ సంప్రదాయానికి మీరు శ్రీకారం చుట్టినారు. ఆల్రెడీ పదవుల్లో ఉన్నటువంటి పీపీలను, జీపీలను, ఏపీపీలను, ఏజీపీలను నిర్దాక్షిణ్యంగా తొలగించినారు. వైసీపీ లీగల్ సెల్ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. మీరు మాకు కనీసం ఒక సంవత్సరంన్నరన్న అవకాశం ఇచ్చినారు. వైసీపీ గవర్నమెంట్ వస్తే మిమ్మల్ని ఒక్క నెల ఉడక ఉంచరు. మీ యొక్క తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే పీపీలుగా, జీపీలుగా, ఏజీపీలుగా అపాయింట్ అవుతారో ఒక్క 1 మంత్ కూడా మీరు చేయలేరు. ఇదొక పెద్ద సాంప్రదాయానికి ఈ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీన్ని కూడా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తీవ్ర